చెప్పినప్పుడు కనికా పద్మశ్రీ మ్యాచ్ బయట ఉన్నారు మేము అప్పటికి భాష స్కూల్కి వెళ్ళి ఉంటుందిలే అలాగే అప్పటికి భాష స్కూల్కి వెళ్ళి ఉంటుందిలే అలాగే చెప్పు ఉండదు ఊరు నేను ఉంటుంది భాష స్కూల్కి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి కనుక్కొని ఎవరు రాలేదని గోల్డ్ అంతా చూసాము నాకు ఆ విషయం కూడా తర్వాత తెలిసింది బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అంతే. నేను మాత్రం 2 చూశాను. అది అక్కడ మాత్రం దగ్గర ఇలా బ్యాడ్ కామెంట్స్ ఇలాంటి 2 చూపించారు. బ్రహ్మానందంతో క్యాంపింగ్ మీద ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వందలు వచ్చినాయి, అందుకని బాధపడిపోయింది అని చెప్పారు. నాకు కూడా అప్పుడు తెలుసు. 2 వీడియోస్ చూసాను బ్రహ్మ ఇంగ్లీష్లో. నాకు అసలు అది తెలియదు. అసలు తను చదవగలరు, ఏదైనా టాలెంట్ ఉన్న మనిషి, అందుకని బాగా మెదడుకి తెచ్చుకుంది. ఇంకా మెదడుకి ఎక్కించుకోవడానికి కారణం ఏంటంటే నేను షాప్కి వెళ్ళిపోయింది. మాది ఎప్పటికప్పుడు బతుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా అమ్మ ఫంక్షన్కి వెళ్ళారు. ఇంట్లో ఒక్కదే ఉంది. మళ్ళీ ఫోన్ తిరిగేసిందో ఏమున్నది. ఆ ఫోన్ ఇసుకు కొట్టినా బాగుండేది. తను ఏదో స్టేషన్ తీసుకుని ఉంటారు, తనకి తను అదే నేను కూడా అన్నీ సంతోషంగా మాట్లాడినందుకు చివరికి నిజంగా మన మంచి మాట మాట్లాడారు. ఆనందం తప్ప ఇంకేమీ తన ఫోన్లో వీడియో పక్కన వీడియో చూపించింది. వచ్చిన రోజే నాకు 30 మంది వెళ్ళాము లేడీస్, నన్ను ఎవరు ఎక్కలేదు, నన్ను ఒకదాన్ని ఎక్కించారు, నేనే తీసుకున్నాను ఎమ్మెల్యే గారి చేతిలో. ఇలాంటి గుడ్ అన్ని చెప్పింది, కానీ బ్యాడ్ జరుగుతుంది నాకు పక్కన అనేది చెప్పలే. బ్యాడ్ జరుగుతుందనే విషయం ఏమీ చెప్పలేదు నాకు. కేవలం గుడ్ విషయాలు అయితే చెప్పింది. నన్ను పిలిచారు, నన్ను గుర్తుపెట్టారు, సుకుమార్ గారు గుర్తుపెట్టారు, ఇవన్నీ చెప్తాను. విషపడేలాగా జరిగింది. పిల్లలు ముఖం చూస్తుంటే జగనన్న గారు కూడా గౌరవం కలవాలి నాతో చెప్పింది, కలవాలి సార్ కలుద్దామంటే. జనాలు కూడా మొన్న వచ్చారు, నాకు అంత తోమలు ఇది లేదు, దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ అంత లేదు. జనాలు నిమ్మకాయ ఆర్డర్ ఒకసారి వచ్చారు, కానీ ఇక్కడికి వెళ్ళే అంత సినిమా మాకు ఏదో దూరం నుంచి ఉన్నాం. చాలా బాధపడ్డా. జగనన్న కూర్చుంటాను తెలియజేసి జరిగినప్పుడు ఇదంతా చూసి సార్ జగన్ గారు తెలియజేశారు. తెలుసు అందరూ, ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా పంపించారు. మీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వచ్చినట్టున్నారు కదా, మేమంతా కూడా వచ్చాం. ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాం సోషల్ మీడియాలో. ఇవన్నీ వాళ్ళు పెట్టిన కామెంట్స్ కంప్లైంట్ కూడా చేశాను మీ మీద పెట్టిన భయంకరంగా. అసలు మగవాళ్ళు కూడా చదవలేము, మేమంత ఘోరంగా ఉంటున్నాయి మేడం కామెంట్స్. అంటే నేనంటే ఒక పొలిటికల్ గా తిరుగుతున్నా, ఈ సామాన్యులు ఒక కుటుంబాన్ని ఇచ్చేసుకున్నాయి పాప. భయంకరంగా చేస్తున్నారు. ప్రభుత్వం సీఎం గారు చెడుగా ఏదైనా ఉంటే ఉండండి, అన్ని రకాలుగా ఎదుర్కొందాం. మళ్ళీ ఇంకొకళ్ళు బలి కాకుండా మనం అన్నింటినీ ఫేస్ చేద్దాం. ధైర్యంగా ఎంతో ఆనందంతో సంతోషంతో తర్వాత వస్తువులు టీడీపీ వాళ్ళు వచ్చిన పోలీసులు విపరీతంగా కామెంట్ చేసి కట్టుకోరగా కామెంట్ చేస్తాం. అది యాక్సిడెంట్
చనిపోయినా కూడా వదలట్లేదు. యాక్సిడెంట్ అని చెప్తున్నారు. పిలిపించంట ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తున్నానంటే చచ్చిపోయింది మన వల్ల ఒక అమ్మాయి చచ్చిపోయింది బాధ కూడా లేదు వాళ్ళు. కొంచెం కూడా బాగా వచ్చింది ఇలాగా మీరేమంటారు అది నిజమేనా అని అదే. అంటారు. నిజంగా సూసైడ్ అండి కంపెనీ కామెంట్ల వల్ల ఇలా సూసైడ్ చేసుకున్నామండి, ఇలాంటివి ఏం కాదు, ఈ ప్రచారాలు ఇది కాదు, ఇది నేను చెప్పేది ఇప్పుడు ఒక యాక్సెస్ ఇంటర్వ్యూలో ఏం లేదు. అందుకని ఈ రోజున మొత్తం ఒక 1000 మందిని అంతా పాపకి గీతాంజలికి మద్దతుగా అందరం కూడా క్యాండిల్ ర్యాలీ కూడా చేస్తున్నాము. మా పిల్లలు ఎక్కడ దాకా ముఖ్యమంత్రి గారు ఈ పంపించారు. జరిగిన దీనికి భార్గవ అంత తెలియజేసినాక నేను మాట్లాడాను. సో సీఎం గారు ఏం చెప్పారంటే అంటే కేవలం పార్టీకి సంబంధం లేకుండా ఏం లేకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం అందుకున్న కుటుంబంగా మీరు ఆ సంక్షేమంలో భాగస్వాములు కేవలం ఇళ్ల పట్ల సొంత రిజిస్ట్రేషన్ మీరు చేశారన్న ఆనందంతో మీ భార్య ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారు నన్ను మాట్లాడిన మాటలకి తెలుగుదేశం జనసేన చేసిన ట్రోలింగ్కి నువ్వు కానీ మీ భార్య కానీ మీ ఇద్దరి మధ్యన జరిగిన బాధతో వ్యధతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆ విషయం సోషల్ మీడియా భార్గవ్ గారు సీఎం గారు చెప్పినాక నేను మాట్లాడినాక ఈ ఇద్దరు పిల్లలకి 20 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు బాధ్యత 10 లక్షల రూపాయలు చేశాను. అంతా కౌంటర్ చేస్తున్నారు భార్గవ్ గారు సోషల్ మీడియా ఆఫీషియల్లో పెడతాం. ఆఫీషియల్లో రోజు డైలీ వెయిట్ చేస్తున్నాం. అన్నయ్య పాపం వస్తాయి తెలియని వేరు తెలియదు ఈ సిచ్యువేషన్స్ లో పిల్లలకి మేడం గారు చేతులు సీఎం గారు తర్వాత ఇద్దాం మేము సార్ చూసుకోపోయిన పర్లేదు, నా ఇద్దరు పిల్లలకి అంతగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటాం. సీఎం గారు చాలా ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం అందుకున్న కుటుంబం ఆనందాన్ని వ్యక్తపరచలేని స్థాయిలో ఈ రోజు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ లేదు కానీ నువ్వు లబ్ధిదారుడు. ఎందుకు? నీ పేద కుటుంబం, నీ పేదరికం, నీకు సొంత ఇల్లు లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పట్టాలు నీకు వచ్చింది. ఆ వచ్చిన ఆనందాన్ని పంచుకుంటే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఓడ్చుకోలేక నీ భార్య మీద ఆ ట్రోలింగ్స్ చూసి నీ భార్య నువ్వు కలిపి వచ్చిన ట్రోలింగ్స్ చూసి సూసైడ్ చేసుకునే పరిస్థితిని మేము లబ్ధిదారుడుగానే నిన్ను చూసాం, ఏ రోజు ఇంకో రకంగా కాదు. సో అలా జరిగి మళ్ళీ నీకు భార్య కోల్పోవటం, ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల మళ్ళీ తెలిసి ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళీ ఆ పిల్లలిద్దరి జీవితాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో 20 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. రేపు 20 లక్షల రూపాయలు చెక్కుగా తెలిసి వచ్చేస్తాం. కానీ నువ్వు కూడా శిక్ష పడుతుందమ్మా. డీసీపీ గారితో కూడా భార్గవ్ గారు పేర్లతో సహా 5 పేర్లు పట్టుకున్నాం. మొత్తం ఇచ్చాం. వెంటనే వాళ్ళ పైన చాలా కఠినమైన పడుతుంది. మీరు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. మీడియా వాళ్ళు అందరూ వచ్చారు, ఒక ఛానల్ కాదు అన్ని ఛానల్. మీరు కూడా చెప్పండి గట్టిగా. ఈ కామెంట్స్ వల్ల నేను ఇలా రోడ్డు మీద ఉన్నాను. ఏ ఆడికి కూడా అలా జరగకూడదు. జరిగిన దగ్గర నుంచి వీడికి నిద్ర లేదు, ఇండి లేదండి. అసలు ఇవాళ పొద్దున్న ఆ గ్యాప్ కూడండి అట్లాగే ఉన్నాను. అందుకని నాకు మాట్లాడకూడదు కారణం కూడా అసలు ఆ జరిగిన రోజు చూసిన దగ్గర నుంచి పిల్లలిద్దరిని దర్శించుకుంటున్నావా? నా దగ్గరే ఉంటారు. నేను మీ మిస్సెస్ చెల్లిలో వచ్చాను. రాత్రి వచ్చింది. రాత్రి నాతో అక్క బెంగళూరు నుంచి వచ్చారని
డిపాజిట్ చేస్తే అయిపోతుంది స్థలం స్థలం ఇచ్చారు కానీ కట్టుకునే సోమతి కూడా లేదు. అప్పుడు ఆ మీరు కట్టుకుంటారు నన్ను కట్టుకుంటారంటే ఆప్షన్ నా పార్టీనే కాదు జగన్ అన్నయ్య మీ ఫ్యామిలీతో ఎప్పుడు ఇది రాజకీయాలు కూడా కాదు. అన్యాయం జరిగింది, అన్యాయం. అది అందరం నిల్చుంటాము. ఎవరైతే గవర్నమెంట్ పెట్టారో వాళ్ళని మాత్రం శిక్ష వాళ్ళకు సివిల్ పాత్ర వేసింది. అదే అవునండి. కనికా పార్ట్నర్షిప్ రోజు వేసిన అసలు కనికా పత్రిక వచ్చిన జనం కూడా ఫోటోలు తీస్తున్నారు. జనం అందరం మీకు సపోర్ట్ ఉన్నామన్నా ఏం బాగుపడాము ధైర్యంగా ఉండండి. అందరం ఉన్నాం. జీవనోపాధికి బాగా ఇబ్బంది. బంగారం అంటే అసలు పని లేదు. ఇప్పుడు తోడుగోడు లేకపోయేసరికి అటు బాధ చూస్తుంటే నేనే తట్టుకోలేకపోతున్నా. వాడు అన్నాయి నేను మా తమ్ముడికి ఏదైనా జీవనోపాధిగా ప్రభుత్వం తరఫున సాయం చేయగలిగితే మీ అందరికీ